నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్. అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీకి ఓటు వేయదని వైసీపీకి ఓటు వేయాలని బెదిరింపులు. నారా చంద్రబాబు నాయుడు మరొకసారి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణపై స్పష్టం చేశారు. దాచపల్లి మండలంలో ఆర్యవైశ్యులకు ప్రాధాన్యం లేకపోవడంతో వైసీపీకి బాషెట్టి బుజ్జి రాజీనామా. మానవత్వం మరిచి కర్కశంగా వ్యవహరించి అపశుభూతులను చిన్నారి ప్రాణాలు తీశాడు. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీకి ఓటు వేయదని వైసీపీకి ఓటు వేయాలని బెదిరింపులు దిగిన వాలంటీర్ల వంగల సాగర్ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి మండలం పెదగోదమగుండ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని కాకానివారిపాలె గ్రామంలో ఎస్సీ కుటుంబాలపై అదే సామాజికానికి చెందిన వాలంటీర్లు వంగల సాగర్ అనే వ్యక్తి తమపై దాడి చేశాడని ఆరోపించారు. సాగర్ అనే వాలంటీర్ మా ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి ఇద్దరు వ్యక్తులను తీవ్రంగా గాయపరిచాడని మీడియాకు వివరించాడు. కారంపూడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరికి చెప్పినా మమ్మల్ని పట్టించుకోవాలి, మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తే మాకు న్యాయం జరిగిద్దో చెప్పండి సార్. జగన్కి ఇన్ఫర్మేషన్ చేసినా కానీ జగన్ పట్టించుకోవట్లేదు, మాకేం అర్థం కావట్లేదు సార్. చెప్పమని మిమ్మల్ని నేను అడుగుతున్నా. నాగలక్ష్మి నా పేరు, కాకనవారిపాలెం గ్రామం, కారంపూడి మండలం. మేము రాత్రిపూట నిద్రపోతుంటే వాలంటరీ వంగల సాగర్ వాలంటరీ వచ్చి మా తాతయ్యని కడియా ఏలిగా నీ పెళ్ళాన్ని దెంగ అని తిడితే మా మామయ్య వాళ్ళు వచ్చి బయటికి తిట్టారు. తిట్టంగానే లోపలికి వెళ్ళి ఆ రోజు నైట్ గడిచింది. తెల్లారిపూట ఉదయాన్నే మా మామయ్య బయటికి వెళ్ళి వేరే ఆమె ఏంద్ర రాత్రి గొడవ అని జరిగితే ఇటు సంగతాన్ని చెబుతుంటే మా మామయ్యని కొట్టుకుంటూ తీసుకొని వచ్చారు. మా ముగ్గురు మామయ్యలకి దెబ్బ తగిలింది, మా తాతయ్య దెబ్బ తగిలింది. హాస్పిటల్కి వెళ్ళారు. ఇంతవరకు ఏం తెలియలేదు సార్ మాకు. అయితే మాడిజంపూట మేము వస్తుంటే మమ్మల్ని కూడా కొట్టారు సార్. ఆడవాళ్ళని చూడకుండా పింఛన్లు తీసేద్దా, మీ కుత్తలు కొత్తానని మమ్మల్ని అందరిని తిడుతున్నారు సార్. అయితే పింఛన్ తీసేస్తా, కమ్మలు పెళ్ళాలని దంగా జగన్కు ఓటు వేయండి అని మమ్మల్ని అందరినీ కూడా తిట్టి మమ్మల్ని బజార్లో అమ్మటూ ఉరికిస్తున్నాడు సార్. వాలంటరీ సాగరు మాకు చాలా ఘోరంగా ఊర్లో బతకలేకపోతున్నాం సార్. ఈ రోజున అసలు మేము అన్నం తినకుండా తిప్పలు పడి ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ దగ్గర ఎదురు ఉన్నాం సార్. మాకు న్యాయం చేయండి సార్. ఎట్టయినా మేము ఇళ్లలో బ్రతకలేకపోతున్నా, పసిపిల్లలు పెట్టుకొని ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు సార్. మీరే న్యాయం చేయండి సార్. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మమ్మల్ని తీసుకోవట్లేదు సార్. మీరు బయటికి వెళ్ళండి అమ్మా అని అంటున్నారు సార్. మేమేం చేయాలో మాకు అర్థం కావట్లేదు సార్. దెబ్బలు తగిలి వాళ్ళ హాస్పిటల్లో ఉండి వాళ్ళని తీసుకొద్దామన్నా కూడా మాకు కుదరట్లేదు సార్. పోలీసులు మమ్మల్ని బయటికి వెళ్ళమంటున్నారు సార్. పగలగొట్టి బీరువాలు పగలగొట్టి మంచాలు పగలగొట్టి డబ్బులు బంగారం పట్టీలు అన్నీ తీసుకెళ్లారు సార్. మమ్మల్ని కొట్టిందే కాక ఆయన వాలంటీర్ సాగర్ తలకాయ పగలు కొట్టుకొని రక్తాన్ని పూసుకొని పోలీస్ స్టేషన్లో మీ గుడ్లు ఇడిసి చెబుతున్నాడు సార్. అర్థం కావట్లేదు. మా మీద కొట్టి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. మాకేం చేయాలి అస్సలు అర్థం కావట్లేదు సార్. మా అమ్మ అయితే హాస్పిటల్లో ఉంది సార్. ఏం చేయాలి నాకు అస్సలు అర్థం కావట్లేదు సార్. మా నాన్న మాకు ఎవరు లేరు సార్. అసలుకి మేమందరం కూడా ఒకటైనా కూడా మమ్మల్ని వేరు చేస్తున్నారు సార్. వాలంటీర్ ఒక్కడై మమ్మల్ని అందరినీ ఏడిపిస్తున్నారు సార్. అసలు ఏం చేయాలి మాకు సార్. న్యాయం చెప్పండి సార్. మీరు న్యాయం చెబుతారని మీ దగ్గరకు వచ్చినా సార్. మీరు కూడా న్యాయం చెప్పొద్దు, మేమందరూ చావటమే సార్. మీరే మాకు న్యాయం చెప్పబడాలని నేను అడుగుతున్నాను సార్. మీ జగన్ కోటేయండి అని మమ్మల్ని తిడుతున్నారు సార్. జగన్ కోట అయిపోతే మీ కుత్తలు కొత్తానని తిడుతున్నారు సార్. ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు సార్. ఎవరికైతే ఓటు మాకు ఎవరు ఏమి ఇట్లేదు సార్. ఆయన మమ్మల్ని ఎందుకు తిట్టారా వాలంటరీ సార్. వాలంటీర్లను పెట్టి బజార్లో అమ్మటి తిప్పి వాలంటీర్కి పెత్తనాలు ఇచ్చి మమ్మల్ని అందరిని అల్లాడిస్తున్నారు సార్. వాలంటీర్ని తీసేయమని మనసారి నేను అడుగుతున్నాను సార్. దయచేసి వాలంటీర్లను అయితే పెట్టొద్దు. వాలంటీర్ పెట్టి ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి సార్. దయచేసి వాలంటీర్ని తీసేయమని అడుగుతున్నా. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం ప్రజాగల సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరొకసారి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణపై స్పష్టం చేశారు. యువకుడు, ఉత్సాహవంతుడు, విధాన రహితుడు, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే మంచి వ్యక్తి లావు శ్రీకృష్ణదేవరాయలు క్రోసూరు సభలో చంద్రబాబుపై ప్రసంగించారు.
పార్లమెంట్ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు సమర్థుడు, యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్న వ్యక్తి, వివాదాలనేటివి పోకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే వ్యక్తి లావు కృష్ణదేవరాయలు గారు. మీరందరూ కూడా ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒప్పుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మా ఓటు మీకే అని. మిమ్మల్ని చూస్తా ఉంటే ఎంత దూరం కనపడినా ఎక్కడ చూసినా పేరు చెప్పంగానే చప్పట్లు కొడుతున్నారంటే ఆమోదయోగ్యంగా చాలా సంతోషం. లావు కృష్ణదేవరాయలు గారు, మీ మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఇంకో పక్క పార్లమెంట్ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు సమర్థుడు, యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్న వ్యక్తి, వివాదాలనేటివి పోకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే వ్యక్తి లావు కృష్ణదేవరాయలు గారు. మీరందరూ కూడా ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒప్పుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మా ఓటు మీకే అని. మిమ్మల్ని చూస్తా ఉంటే ఎంత దూరం కనపడినా ఎక్కడ చూసినా పేరు చెప్పంగానే చప్పట్లు కొడుతున్నారంటే ఆమోదయోగ్యంగా చాలా సంతోషం. లావు కృష్ణదేవరాయలు గారు, మీ మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఇంకో పక్క ఇక్కడే ఎంఆర్పిఎస్. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఎంఆర్పిఎస్ కి న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ, సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, కేటగరైజేషన్ 97లో తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాని ఫలితాలు మీకు వచ్చాయి. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని నిలబెట్టలేకపోయినాయి. ఇప్పుడు కోర్టులో కూడా ఉంది, మళ్ళీ జడ్జిమెంట్ వస్తుంది. పూర్తిగా ఎవ్వరికి అన్యాయం జరగకుండా జిల్లా వారీగా ఏబిసిడి కేటగరైజేషన్ అమలు చేసి మా మాదిగలకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ. మిమ్మల్ని ఆదుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. దాచపల్లి మండలంలో ఆర్యవైశ్యులకు ప్రాధాన్యం లేకపోవడంతో వైసీపీకి మాషెట్టి బుజ్జి రాజీనామా చేశారు. వైసీపీలో కేవలం రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా దాచపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైసీపీ సీనియర్ నాయకుడు మాషెట్టి బుజ్జి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగ జోనల్ అధ్యక్షుడు మాషెట్టి వెంకటేశ్వరు తన పదవికి వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు తెలిపారు. 2019 నుండి 2024 దాకా కూడా వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా ఉండి పార్టీలో పనిచేస్తూ ఆ రోజు వైఎస్ జగన్ గారి పిలుపు మేరకు కాశీ మహేష్ రెడ్డి గారి పిలుపు మేరకు నేను 2019లో వైసీపీలో చేరడం జరిగింది. వైసీపీలో చేరిన తర్వాత జరిగిన పరిణామాలు కొన్ని నచ్చక నేను వైసీపీ పార్టీకి, అలాగే ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం జోనల్ చైర్మన్, పల్నాడు డివిజన్, బాపట్ల, ప్రకాశం జిల్లాలకి జోనల్ చైర్మన్ పదవికి, రీజనల్ కోఆర్డినేటర్ పదవికి కూడా నేను రాజీనామా చేస్తున్నాను. అలాగే వైసీపీ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను. దీనికి సరే కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. దానికి కారణం చెప్తాను, ఎందుకు రాజీ చేస్తున్నాం అనే దాన్ని. 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న కుటుంబం మాషెట్టి కుటుంబం మాది. మా కుటుంబం గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో పదవులు చేశాం. ఆ ప్రాధాన్యత వైసీపీ వచ్చిన తర్వాత కేవలం ఒక వర్గాన్నే నెత్తినేసుకుంటూ మేము ఆర్య వయసులో అని, కోమటోళ్ళు మీరు అనే కొంచెం తేలిక భావంతో మండల నాయకుల ప్రవర్తన బాధ కలిగించింది. దానికి ఉదాహరణే మేము 2019లో పార్టీలో చేరిన రోజు, సరే మీకు ఖచ్చితంగా మండల స్థాయిలో పదవుల్లో ప్రాతినిధ్యం కల్పిస్తాను, గ్రామంలో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఇస్తానని మహేష్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చాడు. సరే ముందు ఎంపీటీసీలు వచ్చాయి. తెల్లారి నామినేషన్ అనగా కూడా నైట్ 10 దాకా కూడా
మీరే నామినేషన్ అయ్యండి, పుల్లారావు ఎంపీటీసీ వేయండి అని చెప్పాడు. నైట్ 10 తర్వాత మారిపోయింది. ఏందంటే సామాజిక వర్గ సమీకరణ. కౌంటర్లు రాజకీయాలకు పనికిరారా? కౌంటర్లు మాకు ఓట్లు లేవా? మాకు వర్గం లేదా? అదేమని చెప్పేసి శ్రీనగర్కు సంబంధించి ఒకే వర్గానికి, ఒకే కులానికి సర్పంచ్ వాళ్ళే, ఎంపీటీసీ వాళ్ళే, ఆఖరికి డీలర్షిప్ వాళ్ళే, ఆఖరికి స్కూల్లో చైర్మన్ వాళ్ళే, వార్డు నెంబర్లు వాళ్ళే. అదే వర్గం, ఎమ్మెల్యే సామాజిక వర్గం, మండలంలో పెత్తనం చేసే నాయకులు వాళ్ళ వర్గం. ఇదేమని మేము గట్టిగా అడిగితే సరైన సమాధానం లేదు, స్పందన లేదు. ఆ రోజు నుంచి కూడా ఎలక్షన్ దగ్గర నుంచి కూడా మా సోదరుడు బెంజమిన్ పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ వేశాడు. సరే, ఆ కారణంగా ఎమ్మెల్యే చెప్పినట్టుగా మరి ఎమ్మెల్యే గారు నన్ను ఖచ్చితంగా నేను చెప్పిన అభ్యర్థికి చేయాలన్నాడు. నేను పని చేశాను. కానీ తర్వాత మమ్మల్ని ఎందుకు చిన్న చూపు చూశారు మండలంలో. అదే పొందుగల ముత్యాలంపాడు గ్రామాలకు నన్ను ఇన్ఛార్జిగా వేశాడు ఎలక్షన్లో. ఆయన చెప్పిన 2 బాధ్యతలు కూడా నేను సక్సెస్ఫుల్గా చేశాను. పొందుగల సర్పంచ్ని గెలవడంలో నాదే ప్రధాన పాత్ర. నేను దగ్గరుండి ఆ పార్టీ సర్పంచ్ని గెలిపించాను. ముత్యాలంపాడులో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి సమన్వయపరిచి అవి 2 యునానిమస్ అయ్యే విధంగా నేను చేశాను పార్టీని. కానీ మండల నాయకులు మాత్రం మహేష్ రెడ్డి గారికి లేనిపోని చెప్పి మాకు గ్యాప్ పెంచారు. అదే బాధతోటి నేను ఈరోజు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే కొన్ని విషయాల్లో మహేష్ రెడ్డి గారికి నాకు సపోర్ట్ చేశాడు, నేను ఒప్పుకుంటాను. కానీ రాజకీయ పరంగా మాత్రం మా కుటుంబాన్ని మమ్మల్ని అణగదొక్కాలని చూసినందుకే మేము రాజకీయ పార్టీ మారాలని నిర్ణయించుకున్నాం. ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాం. మానవత్వం మరిచి కర్కశంగా వివరించి అభంశుభం తెలియని చిన్నారి ప్రాణాలు తీశాడు. నల్లగా పుట్టిందనే కారణంతో ముక్కు నోరు మూసి ఊపిరాడకుండా చేసి చిన్నారిని హత్య చేశాడని చిన్నారిని తల్లి ఆరోపిస్తుంది. పల్నాడు జిల్లాలో మృతురాలి తల్లి శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని పటసన్నగన్లకు చెందిన మహేష్ కు 3 ఏళ్ల క్రితం బొమ్మరాజపల్లి గ్రామానికి చెందిన శ్రావణితో వివాహం జరిగింది. వీరికి 18 నెలల కిందట అక్షయ్ అనే కుమార్తె జన్మించింది. బిడ్డ నల్లగా పుట్టిందని భర్తతో పాటు అతని తల్లిదండ్రులు తరచూ హింసించేవారని, కనీసం ఆ పాపను దగ్గర కూడా రానిచ్చేవారు కాదని శ్రావణి పేర్కొన్నారు. అత్తింటి వారు వేధింపులు గురి చేసినప్పటికీ సర్దుకుపోతూ వచ్చారని శ్రావణి తెలిపారు. ఏం జరిగిందమ్మా అసలు? ఆ రోజు గుడి దగ్గర తీసుకొచ్చిన అందరితో పాటు భోజనం తిన్నా సార్. నేను కూడా వాళ్ళందరేమో వైట్ రైస్ తిన్నారు, నేనేం పులిహోర తిన్నా. మత్తులో నిద్రపోయాను. ఏం జరిగిందో పిల్ల పలకట్లేదని లేచి చూస్తే పక్కలో పిల్ల పలకట్లేదని అని రోజు పిల్ల 4 సార్లు లేచి చూసుకుంటా సార్. ఆ రోజు నా మైకం లేదు. పిల్ల తెల్లారు లేచి చూస్తే ముక్కులు అమ్మటి బ్లడ్ ఉంది, భర్తకు పోయినట్టు ఉన్నాయి పిల్ల ముక్కులు. బ్లడ్ మీద ఉన్న నా భర్తలు లేపాను. ఇక్కడే ఉన్న మా ఊళ్ళో పిలుచుకొస్తాను ఒక 5 నిమిషాలు అని అంటే లోపల కిందికి వెళ్ళి పిలుచుకొస్తే ఏంది అత్తయ్య ఇట్లా ఉంది అంటే ఏమోనమ్మా మాకు తెలియదు అని అంటే బైక్ తీసుకొని వచ్చింది లోపల నా భర్త. బైక్ మీద పిల్లని తీసుకొని ఇక్కడ కారంపూడి వసుంధర డాక్టర్ దగ్గరికి అని తీసుకెళ్ళానండి. పిల్ల చనిపోయి 3 గంటలు అవుతుందమ్మా అని చెప్తే నాకు బీపీ డౌన్ అవుతుంది, పడిపోతున్న పిల్ల దగ్గర ఉన్నానంటే తల్లి ఉండాల్సిందేనమ్మా, పిల్ల ప్రాణం పోయింది, ఇంటికి తీసుకెళ్ళమనంటే చేతులతో పిల్లని తీసుకొని వచ్చి ఆ ఇంటి దగ్గర కూర్చోబెట్టా సార్. మీ ఊళ్ళో చెబితే నన్ను ముక్కలు అడుగుతానని బెదిరించింది నా భర్త. ఏం చేశాడు మీ భర్త? ఎవరు చంపినట్టు? అక్కడ నా భర్త ఇదివరకు 2 సార్లు పిల్లని చంపడానికి ప్రయత్నించింది. నా కళ్ళ మీద నీళ్ళ తొట్టులో సగం నీళ్ళుంటే పిల్లని ముంచి లేపింది. ముంచి లేపితే ఆ రోజు పిల్ల ప్రాణం పోయింది అనుకున్నాను. మా అత్త పేపర్ చదువుతుంటే కూడా కనీసం ఏంది పిల్లకి ఎట్లా జరిగింది కొడుకుని కూడా అడగలేదండి. ఒక దెబ్బ తన్నులు నేను కాళ్ళ మీద పడి పిల్లని ఏం చేయొద్దని బతిలాడుకున్నానండి. తీసుకున్నానండి పక్కకి. 2-3 సార్లు గొడవలు జరుగుతుంటే మా మేనమామలు పోయి పెద్ద మనుషులతో తీర్పులు చేశారండి. మీ ఇద్దరే పడుకుని ఉన్నారా పిల్లని పెట్టుకుని మధ్యలో? కాదండి, మంచం మీద ఈ రోజు పిల్లని పనుకోబెట్టినారండి. కింద పిల్ల నేను పనుకున్నామండి. ఆ అబ్బాయి పైన పనుకొని ఉన్నాడండి. ఏం పేరు మీ ఆయన పేరు? మహేష్. మన్యం. ఏం చేస్తాడు? కార్ డ్రైవర్. సొంతది కారు ఉంది, చేస్తుంటాడు. ఆటో ఉంది, ఆటోకి వెళ్తాడు. ఎందుకు అమ్మాయిని చేసి నల్లగా పుట్టిందని ముందు వాళ్ళకి పిల్ల పుట్టిన కాంచి వాళ్ళకు ఏ రోజు సంకకేసుకుని అత్త కానీ మామ కానీ భర్త కానీ ఏ రోజని పిల్లని దగ్గర తీసుకోరండి. నా దగ్గర తప్ప పిల్ల వదిలిపెట్టి ఎటు పోదు అసలు. వాళ్ళ దగ్గర తీయరు, ఎత్తుకోరు, చేరదీరు. ఎవరికన్నా ఇద్దామన్నా ఇయ్యనీరు. బయట వాళ్ళకి ఇస్తే గొడవలు పెట్టుకుంటారు. పిల్లకి అన్నం పెట్టినా కానీ చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటారు సార్. పిల్లకి ఇంత ముద్ద అన్నం పెట్టినా గొడవ పెట్టుకుంటారు నా మీద. అట్లా హింసా ప్రయత్నం 2 సార్లు జరిగితే 2 సార్లు ఇట్లా
తీసుకెళ్ళి హెచ్చరించామండి పెద్దోళ్ళ చేత. నీకెవరి మీద అనుమానం ఉందా అమ్మా? నా భర్త మీద అనుమానం సార్. నా కళ్ళ ముందే 2 సార్లు జరిగినాయి కాబట్టి నా భర్త మీద నాకు అనుమానం. గతంలో ఎప్పుడెప్పుడు జరిగింది ఇలా? ఇట్లా జరిగింది, 1 నెల క్రితం జరిగిందండి. జరిగితే తీసుకెళ్ళి మా అమ్మోళ్ళతో మాట్లాడిచ్చామండి. పూట అన్నం తిని పనుకున్నాను సార్. నేను నాకు మైకం లేదు. తెల్లారి చూస్తే పక్క లోపల పలకట్లేదని లేచి పిలిచాను. అక్షయ పలకట్లేదండి అని గట్టిగా కేకలేస్తే పిల్ల చూసేసరికి ముక్కులమ్మటి బ్లడ్ ఉంది. బ్లడ్ మీద నా భర్తను లేపాను. లేచిన తర్వాత భుజం మీద వేసుకుని డాక్టర్ దగ్గర తీసుకెళ్దామని కిందికి తీసుకొచ్చాను. తీసుకెళ్తే బైక్ మీద డాక్టర్ గారి పిల్ల చనిపోయి 3 గంటలు అయిందమ్మా అని చెప్పింది. రిటర్న్ తీసుకొని వచ్చి ఇంటి దగ్గర సార్ మా వాళ్ళు వచ్చేసరికి భోజనం తీసుకొస్తే పిల్లకి పాయసం పెట్టేసారు. పెట్టిన తర్వాత అమ్మాయి బాగానే ఆడుకుంది సార్. పక్కలో ఉన్న పిల్లని 4 సార్లు చూసుకుంటాను. ఈరోజు నాకేమైంది, పిల్ల ఒక్కసారి కూడా మాకు కీకమని అరవలేదు. పక్కలో పిల్లల్ని లేచి చూసుకుంటే అక్షయ అంటే పలకట్లేదండి. పలకపోతుంటే ఏందమ్మా అని గట్టి కేకలు పెట్టి నిద్రపోయే బెడ్ మీద నా భర్తను లేపానండి. డాక్టర్ దగ్గర తీసుకెళ్దామని నేను చెప్తూ మా అమ్మ నాన్న పిలుచుకొస్తానని కిందికి వెళ్ళానండి. అత్తగాని మా అమ్మని చేయి పట్టుకొని చూడకపోతే బైక్ తీసుకుని వస్తే భుజాన్ని వేసుకొని పిల్లని బైక్ కారంపూడి తీసుకొచ్చామండి. సొంతరావు డాక్టర్ దగ్గరికి పిల్ల చనిపోయి 3 గంటలు అవుతుంది, పిల్లకి పాలు ఇట్లేదమ్మా అంటే థైరాయిడ్ వచ్చింది, నీకు పిల్లకి పాలు వద్దు, 9 నెలలకి పాలు మరిపించాను గొడవ పెట్టుకుంటేనేమో పిల్లకి ఫిట్స్లు వచ్చినాయి, అది వచ్చింది ఇది వచ్చినాయి చెప్పు మీ వాళ్ళకి చెవితి ముక్కలు నరుతానని బెదిరించి నన్ను భయపెట్టి మా వాళ్ళు వచ్చేసరికి అన్ని కార్యక్రమాల ముందే రెడీలో చేసుకొని ఉంచుకున్నారండి. 2-3 సార్లు ఇట్లా ఇన్సిడెంట్ జరిగినాయి కదా. పిల్లని గాబులో ముంచి నా కళ్ళ ముందే లేపిండండి. పిల్లని లేపితే ఆ రోజు ప్రాణం పోయింది అనుకుంటే సరే అత్తల వాళ్ళ నాకు అరుసుకోకుండా ఉంటారు, ఇట్లాంటివి జరుగుతాయి అని. పిల్ల నల్లగా పుట్టిందని పిల్ల పుట్టిన కాంటి అసలు వాళ్ళకి ఇష్టమే లేదండి. పిల్ల పుట్టిన కాంచి ఒకటే హింసిస్తారు, ఎత్తుకోరు, దగ్గరకు తీరు, అన్నం పెట్టరు, కనీసం అట్లా. రాష్ట్రంలోని పంచాయతీలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఎన్డీఏ మాచర్ల నియోజకవర్గం అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా రింటచింతల మండల పరిధిలోని తుమ్రుకు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయతీలకు నిధులు కేటాయిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం పంచాయతీ సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మాదిరిగా మార్చిందని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామంలోని ప్రతి ఇంటికి నీటి కుళాయిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లోని అంతర్గత రహదారుల నిర్మాణంతో పాటు డ్రైనేజీ సమస్యలను ఏర్పాటు చేస్తామన్నారు. తమ ప్రభుత్వం సామాజిక పెన్షన్లు 4,000 రూపాయలు చేసి ఇంటి వద్దకి అవ్వాతాతలకు అందజేస్తామన్నారు. అంతకుముందు బ్రహ్మారెడ్డికి గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నరాల అంకారావు, లింగ మాధవరావు, లింగ పున్నారావు, నెల్లూరి వెంకటరామయ్య, పొట్ల నరసింహారావు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీ మెంబర్లు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో కమ్యూనిస్టు నాయకులు బుగ్గి వెంకటేశ్వర్లు పార్థివదేహానికి నివాళులర్పించిన బొర్రకందుల వారి పాలె గ్రామంలో నిన్న పాము కాటుతో మృతి చెందిన సీనియర్ కమ్యూనిస్టు నాయకులు బుగ్గి వెంకటేశ్వర్లు పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించిన సత్తెనపల్లి జనసేన పార్టీ సమన్వయకర్త బొర్ర వెంకట అప్పారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ బుగ్గి వెంకటేశ్వర్లు రైతు ఉద్యమాలలో, ప్రజా ఉద్యమాలలో నిరంతర పోరాటం చేసేవారని, ఆయన మరణం స్థానికులకు తీరని లోటుగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయనతో పాటు సత్తెనపల్లి రూరల్ మండలం అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, మొక్కపాడు గ్రామ అధ్యక్షులు పోకల శ్రీను, భృగుబండ్ల గ్రామాధ్యక్షులు నాగరాజు, కృష్ణ, కడియం, అంకారపు ఆసుల సురేష్, స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకటేశ్వర గారి అకాల మరణానికి చాలా చింతిస్తూ ఉన్నాము.
ఆయన రైతు ఉద్యమాల్లో కావచ్చు, ఇళ్ల స్థలాల ఉద్యమాల్లో కావచ్చు చాలా గొప్పగా పోరాటం చేసి జనాల హృదయాల్లో చిరస్థానం నిలుపుకున్నారు. ఆయన మా పక్క గ్రామస్తుడైనందుకు మేము చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం ఆయన గురించి. నిరంతరం కూడా ఆయన ప్రజల సంక్షేమం గురించి, ప్రజల గురించి మాట్లాడుతూ ఉండేవాడు. సత్తనపల్లి వెళ్తా ఎప్పుడన్నా దూడిపాడు దగ్గర ఆగినప్పుడు కూడా ప్రేమగా పలకరించి మంచి చెడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు, మంచి చెడు చెప్తూ ఉండేవాడు. ఆయన మాకు కూడా ఆయన బాగా దగ్గర కావాల్సిన వ్యక్తి. ఆయన మరణం ఈ గ్రామానికే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఒక ఆదర్శంగా ఉండి మంచి చెడులో పాల్గొన్నాడు. కాబట్టి ఆయన మరణం ఈ ప్రాంతాన్ని కూడా తీరం లోటుగా భావిస్తూ ఆయన మృతి పట్ల జనసేన పార్టీ తరఫున మేము సంతాపం తెలియజేస్తూ ఉన్నాము. ఆయనకి జోహార్లు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మాచర్లలోని ఎస్కేబిఆర్ కళాశాల ఆవరణలో ఉన్న ప్లే గ్రౌండ్ లో వ్యాయామం చేసిన మాచర్ల టీడీపీ అభ్యర్థి జులకంటి బ్రహ్మారెడ్డి పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని ఎస్కేబిఆర్ కళాశాల ఆవరణలో ఉన్న ప్లే గ్రౌండ్ లో వ్యాయామం చేసిన వారిని ఆత్మీయంగా పలకరిస్తూ వారితో పాటు జులకంటి బ్రహ్మారెడ్డి వ్యాయామం చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో జేబీవీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ చేతి వృత్తుల పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను ఆవిష్కరించిన నర్సారావుపేట పార్లమెంట్ అభ్యర్థి జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు, మాచర్ల నియోజకవర్గ అభ్యర్థి బత్తుల విజయ సోమవారం నుంచి మాచర్ల నియోజకవర్గంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. బీసీ మహిళ బత్తుల విజయ మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మీ సేవకురాలుగా పనిచేస్తానన్నారు. అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా నర్సారావుపేట పార్లమెంట్ అభ్యర్థి జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు మాట్లాడుతూ మనువాద పార్టీలను నమ్మి మోసపోదని నర్సారావుపేట ఎంపీగా జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజుకి మాచర్ల ఎమ్మెల్యేగా బత్తుల విజయను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో రామావతి మంగోబాయ్, రాయపాటి ప్రసాద్, రాయపాటి జయమ్మ, వడితే తిరుపతి నాయక్, రాయపాటి సుజాత, ఖమ్మంపాటి దానం తదితరులు పాల్గొన్నారు. దీని మీద పెట్టా నా పేరు బత్తుల విజయ. మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. బీసీ మహిళగా మీరు నన్ను అందరినీ గెలిపించి అభివృద్ధిగా ఆశీర్వదించాలని అడుగుతున్నాను. అలానే నేను బీసీ మహిళగా మీ ముందుకు వస్తున్నాను కాబట్టి ప్రతిదీ కూడా మీ సమస్యలన్నీ గుర్తించి మీకు సేవ చేయటం కోసం నేను ముందుకు వస్తున్నాను. కాబట్టి నా యందు దయించి ఈ కరపత్రం మీద ఇంటింటికి ప్రచారానికి వస్తున్నాం. కాబట్టి జేబీపీ పార్టీ తరఫున సిలిండర్ గుర్తుపై ఓటు వేసి మెజారిటీతో గెలిపించి మీ అందరికీ నమస్కారం, ఆశీర్వదించమని అడుగుతున్నాను. అందరికీ జేబీఎంలు. నా పేరు బత్తుల విజయ. మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కాబట్టి మీ ముందుకు వస్తున్నాను. కరపత్రాలు ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. ఈరోజు నుంచి గడప గడప మేము వెళ్తున్నాం కాబట్టి అన్ని ఊర్లు కూడా ప్రతి ఊరు కూడా తిరుగుతున్నాం. కాబట్టి మేము ఈరోజు నుంచి మీ ముందుకు వస్తున్నాను. బీసీ మహిళగా మాకు ఒక అవకాశం ఇవ్వండి. ఎందుకంటే నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే గెలిపించి పోటీ చేస్తున్నాను. కాబట్టి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీకి ఓటు వేయదని వైసీపీకి ఓటు వేయాలని బెదిరింపులు. నారా చంద్రబాబు నాయుడు మరొకసారి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణపై స్పష్టం చేశారు. దాచపల్లి మండలంలో ఆర్యవైశ్యులకు ప్రాధాన్యం లేకపోవడంతో వైసీపీకి వాసిటి బుజ్జి రాజీనామా. మానవత్వం మరిచి కర్కశంగా వ్యవహరించి అపశుభూతులను చిన్నారి ప్రాణాలు తీశాడు. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.